హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం ఆలుగడ్డ చిప్స్ ట్రై చేయబోతున్నాను. అసలు ఎట్లా వస్తాయో ఏమో, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే ఇంకా ఆలుగడ్డ చిప్స్ కోసం అయితే నేనైతే ఒక కేజీ ఆలుగడ్డ తీసుకున్నా. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనేసి తీసుకున్నాను అన్నట్టు. ఇంకా కేజీ ఆలుగడ్డ తీసేసుకొని అయితే దాని మీద ఉన్న తొక్కనైతే పీల్ తీసుకున్నాక నా దగ్గరనైతే ఇట్లా కుడుకలు గీకేదంట మేమైతే దీన్ని ఇట్లా ఉంటుంది. దానికి ఇట్లా చిప్స్ చేసుకునేది కూడా ఉన్నది అన్నట్టు. నాకు ప్రాపర్గా అసలు దాన్ని ఎలా యూజ్ చేయడం అయితే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ రాలేదు. ఇంకా తర్వాతకి అయితే ఇంకొచ్చింది. అలా ట్రై చేస్తూ ఉండగానైతే ఫైనల్గానైతే మంచిగానే వచ్చేసినాయి అన్నట్టు. ఇంకా అట్లా వచ్చిన చిప్స్ని అయితే మనం ఆల్రెడీ ఒక గిన్నెలో వాటర్ తీసి పెట్టుకోవాలి. ఇంకా ఆ వాటర్లో వేయాలి. ఎందుకనంటే ఆ స్లైసెస్ నల్లబడకుండా ఉండడానికి కోసం అన్నట్టు. నేనైతే ఫస్ట్ పైన ఉన్న దాంతోనైతే ఇట్లా స్లైస్ చేసిన. ఇంకా కింద దాంతోనైతే ఒకసారి ట్రై చేద్దాం అనేసి అది డిజైన్ వస్తుందేమో అన్నట్టునైతే ట్రై చేసిన. నిజంగా అసలు అట్లా చేయడం కంటే ఇట్లా కొంచెం ఈజీగా అనిపించేసింది నాకు. ఇట్లా స్లైసెస్ ఇట్లా నార్మల్గా దానికే పెట్టి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే చేసేసిన. ఇంకా చేస్తే దాని తరంగానైతే ఇంకా నాకు డిజైన్ లెక్కనైతే వచ్చింది. ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇట్లనే అన్ని చిప్స్ని అయితే ఇంకా అన్నీ ఇట్లా తీసేసేసిన అన్నట్టు. ఇంకా అన్నీ స్లైస్ చేసేసినాకనైతే ఆ వాటర్లో వేసుకున్నాను. అండ్ ప్లీజ్ అండి, ఎవరైతే దీంతో ఇట్లా చిప్స్ చేయాలనుకుంటున్నారో కొంచెం దీంతోనైతే జాగ్రత్తగా ఉండండి. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటిదంటే ఇంకా సపరేట్గా ఆలు చిప్స్ చేసేది ఉంటుంది కదా, దాంతోనైతే ట్రై చేయండి ఎవరైనా అని. ఎందుకనంటే దీంతోనైతే మొత్తం తోలు మొత్తం చెయ్యికైతే ఇట్లా పొట్టులు వేసేసింది అన్నట్టు నాకైతే. ఇంకా సరే అండి, ఇంకా మన చిప్స్ ప్రాసెస్లోకి వచ్చేస్తేనైతే ఇంకా నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి అయితే ఇంకా కొంచెం వాటర్ బాయిల్ అయినాక తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకున్నాక తర్వాతనైతే ఇంకా వీటిని అయితే ఇంకా అందులోకి షిఫ్ట్ చేసేసేయాలి. ఇంకా షిఫ్ట్ చేసి ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి. నేను చూపించాను చూడండి, ఇలాంటి జల్లిగంటే యూజ్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మొత్తానికి. ఇంకా అది కొంచెం ఉడికినాక తర్వాతనైతే ఒక ఈ 70% అది మంచిగా ఉడకాలి. ఇంకా ఉడికినాకనైతే మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్న ఒక గిన్నె ఉంది చూడండి, జల్లి గిన్నె, అందులోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా అందులోకి వేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇంకా చిప్స్ అన్నిటినైతే ఆ గిన్నె నుంచి ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసినాక తర్వాతనైతే ఇంకా స్లాబ్ పైన అయితే ఇంకా ఎండబెట్టాలి. ఇంకా నేనైతే ఎండలో ఇలా పరిచేసాను చిప్స్ అన్నిటిని. ఇక 3 అవర్స్ తర్వాతనైతే ఇంకా చిప్స్ అన్నీ అయితే ఇంకా ఇట్లా వచ్చేసినాయి. ఇంక ఇట్లా 3 అవర్స్ తర్వాత ఇంక ఇవి ఇట్లా వచ్చినాక తర్వాతనైతే ఇంకా వీటన్నిటిని అయితే ఇంకా గ్యాదర్ చేసేసిన. ఇంకా మీరు వీడియోలో చూడండి అవి ఎండినాయో లేదనేసి. ఇంకా మనకి ఇట్లా ఈజీ ఇలా ఉన్నప్పుడైతే ఇంకా చిప్స్ అన్నిటిని తీసేసుకొని రావాలి. ఇంకా అలా చిప్స్ తీసుకొని వచ్చినాక తర్వాతనైతే ఇంకా కొంచెం మూకుడులో ఆయిల్ పోసుకొని ఇంకా వీటిని అయితే ఏం చేయాలి, ఇంకా వేయించుకున్నాక తర్వాత నేనైతే నా దగ్గర టిష్యూ లేదు కాబట్టి న్యూస్ పేపర్ని అయితే ఇంకా ఇందులో ఉన్న కొంచెం ఆయిల్ని పీల్చుకోవడానికి కోసం అనేసి ఇంకా నేనైతే ఇట్లా గిన్నెలో పేపర్ పెట్టేసి ఇంకా అట్లా వేసేస్తున్నా చిప్స్ అన్నిటిని అయితే అలా.